క్రికెట్ అంటే పిచ్చ నాకు. ఎంత పిచ్చ అంటే కాలేజీకి జాయిన్ అయ్యాక క్రికెట్ కోసం క్లాస్లు ఎగ్గొట్టి గోడలు దూకి గోడల్ని పడగొట్టి మరి గ్రౌండ్కి వెళ్ళిన రోజులు అవి. నా ఇంటర్లో అయితే నా లెక్చరర్స్ అందరూ కూడా ఏదో తీవ్రవాదులను రౌండప్ చేసి పట్టుకున్నట్టు, తీవ్రవాదుల్ని పోలీసులు పట్టుకున్నట్టు క్రికెట్ ఆడుతున్న మమ్మల్ని రౌండప్ చేసుకుని అందరినీ పట్టుకొని మంచి పనిష్మెంట్ అయితే ఇచ్చారు. అప్పుడు మామూలుగా ఉండేది కాదు, అంత పిచ్చి క్రికెట్. సో అలాంటి క్రికెట్ గురించి చూసుకుంటే ఈరోజు ఐపీఎల్ అనేసి అదని ఇదని ధూమ్ధామ్గా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఆ క్రికెట్ అనగానే అతి తక్కువ మంది గుర్తొస్తుంటారు. నాకైతే ఆ అతి తక్కువ మందిలో నాకు బాగా గుర్తుండే ప్లేయర్, చాలా ఇష్టమైన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే, బ్యాట్ అంత లేడు కానీ స్కోర్స్ ఏంట్రా ఇట్లా కొట్టేస్తాడు అని ఎంతోమంది అనేవాళ్ళు మా ఊర్లో. అలాంటి బ్యాట్ అంతా లేని క్రికెటర్ అని అందరూ అన్నప్పటికీ తన సత్తా ఏంటో చాటి చెప్పాడు, చూపించాడు. సో ఆ క్రికెటరే ద గాడ్ ఆఫ్ క్రికెటర్గా పిలువబడుతున్న వన్ అండ్ ఓన్లీ సచిన్ టెండూల్కర్. ఎస్, అబ్బా అలా పిలుస్తుంటే మన నాని ఆ ట్రైన్ దగ్గర అలా అరుస్తున్నట్టు నాకు కూడా అలా అరవాలనిపిస్తుంది జెర్సీ మూవీలో లాగా. ఎస్, సచిన్ గ్రౌండ్లో సచిన్ అనే అరుపులు వింటుంటే అదొక కిక్ ఉండేదండి. అలాంటి సచిన్ టెండూల్కర్ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నాడు. సో మరి సచిన్ టెండూల్కర్ గురించి కొన్ని విషయాలు మీ అందరితోనూ షేర్ చేసుకుందాం అనేసి నేను ఇలా వచ్చేసాను. మరి సచిన్ రమేష్ టెండూల్కర్ 1973 ఏప్రిల్ 24న మరి ముంబైలోని దాదర్లో మరి తను జన్మిస్తే, మరి రమేష్ టెండూల్కర్ వాళ్ళ ఫాదర్, రజనీ గారు వాళ్ళ మదర్. అయితే సచిన్ వాళ్ళకి 4th అబ్బాయట. అయితే సచిన్ వాళ్ళ ఫాదర్ ఒక మరాఠీ నవల రచయిత కూడా. మరి ఇతను తనకిష్టమైన సంగీత దర్శకుడు ఎవరైతే సచిన్ దేవ్ బర్మన్ అనే వారు ఉన్నారో అతని పేరునే మన సచిన్ టెండూల్కర్కి పెట్టుకున్నాడు అనమాట. మరి చిన్నతనంలో నుంచే సచిన్ చాలా అల్లరిగా ఉంటే, ఎప్పుడు ఫ్రెండ్స్తో మిగతా అన్నదమ్ములతో కొట్లాడుతూ ఉంటే వాళ్ళ పెద్ద అన్న ఎవరైతే ఉన్నారో తను సచిన్ని కొంచెం ఆ అల్లరి నుంచి డైవర్ట్ చేద్దాం అనేసి క్రికెట్ ఆడు, అట్లా ఆడు, ఇట్లా ఆడు అనేసి ఎంకరేజ్ చేసేవాడట. సో అలా క్రికెట్ పైన ఇంట్రెస్ట్ ఏర్పడింది మన సచిన్ టెండూల్కర్కి. మరి ఆ తర్వాత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ఎప్పుడు కూడా సచిన్ తలుచుకుంటూనే ఉంటాడు అచ్రేకర్ గురించి. సో ఆ రమాకాంత్ అచ్రేకర్ దగ్గరికి వాళ్ళ అన్న తీసుకెళ్ళటం, అలా కోచ్ను పరిచయం చేయడం సచిన్ టెండూల్కర్ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మరి ఈవెన్ స్కూల్ డేస్లో సచిన్కు మరి రమాకాంత్ అచ్రేకర్ గారు శిక్షణ అట్లానే ఇస్తూ ట్రైనింగ్ చేస్తూ మరి అట్లా మంచిగా తనని ఏమంటారు ఒక డైమండ్ లాగా తయారు చేశాడు క్రికెట్లో. మరి ముంబైలోని మరి బెస్ట్ టీమ్స్లో ఆడేందుకు సచిన్ ఆ పాఠశాలలో మరి అక్కడికి కూడా వెళ్ళి జాయిన్ అవ్వటం జరిగిందట. ఈవెన్ ఫాస్ట్ బౌలర్గా ఫస్ట్ సచిన్ టెండూల్కర్ తన జర్నీని కొనసాగించాలనేసి లైక్ కోచింగ్ సెంటర్స్కి అట్లా వెళ్ళటం చేశాడట. అయితే ఒకసారి చెన్నైలో ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి సచిన్ టెండూల్కర్ ఈ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడ డెన్నిస్ లిల్లీ ఎవరైతే ఉన్నారో ఆ డెన్నిస్ లిల్లీ తను ఫాస్ట్ బౌలింగ్ కన్నా నువ్వు బ్యాటింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు బ్యాటింగ్ ఇంకా బాగా ఆడతావు అనేసి ఎంకరేజ్ చేయడంతో మన సచిన్ టెండూల్కర్ అప్పటి నుంచి బ్యాటింగ్ పైన దృష్టి పెట్టాడు. సో అలా పెట్టడం మంచిగా రాణిస్తుండటంతో తన ఫస్ట్ మ్యాచ్ అండి, ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ మ్యాచ్ 16 ఏళ్ళ వయసులోనే స్టార్ట్ చేశాడంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. 1989లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తను ఎంట్రీ ఇచ్చాడు. మరి 16 ఏళ్ళ 205 రోజుల ఏజ్లోనే తను అరంగేట్రం చేశాడంటే అది కూడా మన ఇండియా తరపు నుంచి అతి చిన్న వయస్కుడు అయినటువంటి బ్యాట్స్మెన్గా తను ప్లేయర్గా తను ఎంట్రీ ఇచ్చాడు. మరి అంతర్జాతీయ టెస్ట్ క్రికెటర్గా మరి ఎంట్రీ ఇచ్చిన సచిన్ టెండూల్కర్ తర్వాత 1989లోనే తన వన్డే అరంగేట్రం మ్యాచ్ కూడా ఆడేశాడు అనమాట. అయితే ఆ ఫస్ట్ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు, అది కూడా వకార్ యూనిస్ బౌలింగ్లో అనమాట. ఏం చేద్దాం, స్టార్టింగ్లో అలానే ఉంటుంది. మరి ఆ తర్వాత చూసుకుంటే ఇంకా రికార్డులు. ఏ మ్యాచ్ అన్నా ఒక రికార్డు, ఏ
బౌలింగ్ వేసినా రికార్డ్, వికెట్ తీసినా రికార్డ్, క్యాచ్ పట్టినా రికార్డ్. అలా ఏం చేసినా గ్రౌండ్లోకి అడుగు పెట్టాడన్న రికార్డ్ అన్నట్టు అయిపోయింది పరిస్థితి చూస్తుంటే. మరి 1988 నుంచి 1989 మధ్య రంజీ సీజన్లో అయితే సచిన్ సగటు లైక్ 67 పైన ఉండేదట. అలా 583 రన్స్తో మరి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా మరి తన టాప్లో ఉన్నాడట. అండ్ అంతేకాదు 1990 నుంచి 91 మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్లో మరి హర్యానా టీం పైన ఓన్లీ 75 బాల్స్లోనే 96 రన్స్ చేసి అప్పుడు ఆ కప్పు గెలవటంలో చాలా కీ రోల్ పర్ఫామ్ చేశాడంటే తను. అంతే కదండి, 1990లో ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఇంగ్లాండ్పై టెస్ట్లో తొలి సెంచరీ చేసి జట్టును ఓటమి నుంచి తప్పించాడంట సచిన్ టెండూల్కర్. మరి టెస్ట్ సెంచరీ చేసిన రెండో అతి చిన్న ఏజ్ కలిగిన ప్లేయర్గా కూడా తను నిలిచాడు అప్పట్లోనే. మరి 1996 వరల్డ్ కప్లో అయితే అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు సచిన్ టెండూల్కర్ అన్నట్టు. ఆ తర్వాత తన పర్ఫార్మెన్స్, తన రికార్డులు అందరికీ తెలిసిందే. కానీ సచిన్ ఒకానొక కాలంలో లైక్ నాకు బాగా గుర్తు, మన ఎవరైతే టీమ్ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్ వచ్చాక చాలా చేంజెస్ వచ్చాయండి ఇండియన్ టీంలో. లైక్ సచిన్ ఓపెనింగ్ నుంచి తప్పించేసి అప్పుడు ఐ థింక్ 4th డౌన్లో ఏమో దింపడం, 4th ప్లేస్లో ఏమో అట్లా దింపడం వల్ల చాలాసార్లు తన పర్ఫార్మెన్స్ చాలా ఎఫెక్ట్గా అనిపించింది. అంత బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు. దీంతో టెన్నిస్ ఎల్బో సమస్య వల్ల తను బ్యాటింగ్ స్కోర్ చాలా రోజులు తగ్గుతూ రావటం. సో అసలు తన కెరీర్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ఇంకా రిటైర్ తీసుకోవాల్సి వస్తుందా అనేసి చాలామంది అనుకున్నారు. అయితే అప్పట్లో ఇదంతా కూడా హెడ్ అయినటువంటి హెడ్ కోచ్ అయిన గ్రెగ్ చాపెల్తో చాలామంది ఆటగాళ్ళకు అయితే ఈ ఇష్యూస్ వచ్చాయి. మరి సచిన్ కెరీర్కి కూడా అదొక మర్చిపోలేని ఒక మచ్చగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇక మన సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీగా కూడా బాధ్యతలు చేపట్టాడు. అయితే అంత ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు కెప్టెన్సీగా. అండ్ కెప్టెన్సీలో తను అంత మంచి పర్ఫార్మెన్స్ చేయకపోవడంతో అక్కడి నుంచి వచ్చేసాడు. మరి నార్మల్ ప్లేయర్గానే ఆడటం మొదలెట్టాడు. తర్వాత ఆ రికార్డులు అయితే బద్దలు కొట్టాడు. అయితే సచిన్ 1996లో అజారుద్దీన్ తర్వాత మరి ఆ టీంకి కెప్టెన్గా నియమితులయ్యాడు అనమాట. అయితే చెప్పాను కదా తను ఫెయిల్యూర్ అయ్యాడు కెప్టెన్గా. మరి 2001లో మరి దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్ ఇష్యూ కూడా ఒకసారి వచ్చి మరి సచిన్ టెండూల్కర్ కూడా ఒక మ్యాచ్ నిషేధానికి కూడా గురయ్యాడు. సో ఇంకా తర్వాత చూసుకుంటే అసలు తన రికార్డుల విషయానికి వచ్చేయాలండి. ఎందుకంటే అదే తనని గాడ్ ఆఫ్ క్రికెట్గా అలా నిలబెట్టింది. మరి మ్యాచెస్ ఓడిఐలు చూసుకుంటే దాదాపు 463 మ్యాచ్లు ఆడాడు. మరి 18,426 రన్స్ చేశాడు. అది మోస్ట్ సెంచరీస్ చూసుకుంటే 49 సెంచరీస్ అండి. ఇక 50s అయితే ఇంకా చెప్పకూడదు, 145 50s హాఫ్ సెంచరీస్ చేశాడు తన కెరీర్లో. అండ్ ఇంకా చెప్పాలంటే మరి 2003 వరల్డ్ కప్లో అయితే మోస్ట్ రన్స్ ఇన్ ఏ సింగిల్ వరల్డ్ కప్ అనే చాయిస్లో చూసుకుంటే 673 రన్స్ చేశాడు వన్డేల్లో. గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వన్డేల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ ఎన్నో వచ్చాయి తెలుసా మన సచిన్ టెండూల్కర్కి? దాదాపు 62 అవార్డ్స్ గెలుచుకున్నాడండి. అండ్ మోస్ట్ రన్స్ స్కోర్డ్ బై ఏ బ్యాట్స్మెన్ అట్ నెంబర్ 4 ఇన్ టెస్ట్ మ్యాచెస్ అని చూస్తే 13,492 రన్స్ చేశాడు టెస్ట్ మ్యాచ్లో. అంతేకాదు సచిన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచ్లు 200 వరకు ఆడితే మరి రన్స్ వచ్చి 15,921 రన్స్ చేశాడు ఓవరాల్గా. అందులో సెంచరీస్ 51 అండ్ హాఫ్ సెంచరీస్ అయితే 119 హాఫ్ సెంచరీస్ అండి. ఓవరాల్గా సెంచరీస్ అయితే 100 సెంచరీస్. ఇంకా హాఫ్ సెంచరీస్ విషయానికి వస్తే అమ్మ బాబాయ్ అనిపించేలా అంత చేసుకొచ్చాడు. అండ్ అంతేకాదు మరి వరల్డ్ కప్స్లో మరి మోస్ట్ రన్స్ ఎన్నన్నీ ఉన్నాయంటే 2,278 రన్స్ చేశాడు. అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ అయితే 15 అవార్డ్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో అయితే 62 అప్పుడని చెప్పాను. సో ఈ విధంగా సచిన్ అయితే తన దూకుడైన పర్ఫార్మెన్స్తో మరి లిటిల్ బ్యాట్స్మెన్ అనేసి కూడా పిలిచేవాళ్ళు. అంత చిన్నగా పొట్టిగా ఉన్న
సో తను వస్తున్నాడంటే మాత్రం చుక్కలు కనిపించేవి అవతల టీంకి. నాకు నిజంగా చెప్తున్నా సచిన్ అండ్ సెహ్వాగ్ కాంబినేషన్ అంటే చాలా 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 ఇష్టం ఉండేదండి. వాళ్ళిద్దరూ దిగుతున్నారంటే ఓపెనింగ్ ఫస్ట్ బాల్ నుంచి నేను చూస్తూనే ఉండేవాడిని. వాళ్ళు ఉన్నంతసేపు మ్యాచ్ పైన ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. సో అలా చూస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత మరి సచిన్ గురించి చూసుకుంటే అంటే తన గురించి మీకు తెలిసే ఉంటుంది. లైక్ ఎప్పుడైనా సరే 90 నుంచి 100 అంటే స్కోర్ చేసే మధ్యలో 90 వరకు బాగా ఆడుతుంటాడు. 90 నుంచి సెంచరీ వరకు వచ్చే మధ్యలో చాలా తడబడుతూ ఉంటాడు సచిన్ టెండూల్కర్. అలా 90+ ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ చాలాసార్లు అవుట్ అయ్యాడండి. తన కెరీర్లో మొత్తంగా చూసుకుంటే మరి 90 తర్వాత అవుట్ అయింది. వన్డేలో అయితే 17 సార్లు సెంచరీ మిస్ చేసుకున్నాడు 90+ తర్వాత. ఇక టెస్ట్లో అయితే 10 టైమ్స్ 90+ చేశాక అవుట్ అయ్యాడు. సో అవి కూడా యాడ్ అయింటే ఇంకొక 27 సెంచరీస్ అయ్యేవి సచిన్ లెక్కలో, రైట్. అండ్ అంతేకాదండి, ఇక 2012 వచ్చింది. మరి 2012 యుగాంతం అన్నారు. యుగాంతం కాదు కానీ మన సచిన్ టెండూల్కర్ అయితే రిటైర్మెంట్ తీసుకున్నారు. అది పెద్ద యుగాంతం క్రికెట్ అభిమానులందరికీ కూడా. ఏంటంటే 2012లో తను అంత పర్ఫార్మెన్స్ లేకపోవడంతో మరి తను 2020 క్రికెట్ నుంచి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత 2013లో అయితే తన హోమ్ గ్రౌండ్ అయిన వాంఖేడే స్టేడియంలో వెస్టిండీస్ మ్యాచ్తోనే అది టెస్ట్ మ్యాచ్ అనమాట. ఆ టెస్ట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించేసాడనమాట. సో అలా తన అయితే రిటైర్మెంట్ ప్రకటించడం, మరి నాలాంటి అభిమానులు కన్నీటి పర్యంతం అవడం అండ్ అన్నీ జరిగిపోయాయి. అంతెందుకు, మరి వరల్డ్ కప్ మరి లాస్ట్ 2011 అనుకుంటా ఆ వరల్డ్ కప్లో మన వాళ్ళు సాధించింది అది అందరూ కూడా అన్నారు, క్రికెటర్స్ అందరూ కూడా ఇది సచిన్ టెండూల్కర్కి మేము డెడికేట్ చేయడం కోసమే సాధించామేమో, సచిన్ టెండూల్కర్కి ఇది మేము గిఫ్ట్గా ఇస్తున్నాం అనేసి చెప్పుకొచ్చారు. నిజంగా మరి టీంకి ఎంతో సపోర్టివ్గా ఉంటూ ఎంత సీనియర్ అయినప్పటికీ ధోనికి కావచ్చు, మిగతా ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేసే విధానం కావచ్చు, చాలా కూల్గా ఉంటూ అగ్రెసివ్ అనేదే కనిపించకుండా చాలా చాలా మంచిగా రాణించాడు. ఇప్పుడు అదే సచిన్ టెండూల్కర్ అబ్బాయి మరి అర్జున్ టెండూల్కర్ ఎలా రాణిస్తాడో చూడాలి. ఐపీఎల్ కూడా సెలెక్ట్ అయ్యాడు అండ్ తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇంతవరకు అరంగేటం అయితే చేయలేదు ఐపీఎల్లో, జస్ట్ సెలెక్ట్ అయ్యాడు, బెంచ్కే పరిమితమై ఉన్నాడు. ఆడితే మాత్రం తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. మరి సచిన్కి ఆ పేరు నిలబెట్టగలడా ఏంటనేది మనం చూడాల్సిందే. అండ్ ఏదేమైనప్పటికీ సచిన్ క్రికెట్ దేవుడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సచిన్ టెండూల్కర్ అని తెలియజేస్తున్నాను. అండ్ అంతేకాదు, once again happy birthday Sachin Tendulkar, god of cricket. Jai Hind.